ఏంటో ఈ మధ్య విహాన్ గారు ఫస్ట్ లేస్తున్నాడు, లేచి కొంచెంసేపు ఆడుకొని నన్ను లేపుతున్నాడు. ఈ మధ్య నాకు కొన్ని కామెంట్స్ అండ్ రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి. విహాన్తో ఓన్లీ మీరు హ్యాపీ మూమెంట్స్ షేర్ చేస్తున్నారు, విహాన్తో స్ట్రగుల్స్ కానీ పెయిన్ కానీ అవి కూడా వీడియోలో పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఎవరో ఎంటీ స్టమక్ లేసే సప్లిమెంట్ అబెట్ చెయ్యి విహాన్. హాను ఈరోజు స్టార్ట్ చేస్తున్నది. దా కిందికి వెళ్దాం, దా బ్రషింగ్ చేస్తుందా, దా బ్రషింగ్ చేస్తుందా. ఓ నేను ఏదో ఇంకోటి కనిపించింది, చింపి పెట్టిండు గబ్బుగాడు. పేపర్లు ఇట్లా కనిపిస్తే అస్సలు ఆపుతలేడు. ఏం బండ్రా అది, ఏంటది, ఏం చేసావు కింద? ఇది ఒక కంప్లీట్లీ రా బ్లాగ్. విహాన్ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్న వాడికి వాడు ఏం చేస్తున్నాడు, ఎలా అల్లరి చేస్తున్నాడు, ఎంత సతాయిస్తున్నాడు, అసలు విహాన్తో పెయిన్ ఉంటుందా, నాకు ఉంటే ఎలాంటి పెయిన్ ఉంటుందో, అసలు సతాయిస్తాడా లేదా అని చెప్పేసి కంప్లీట్లీ రా బ్లాగ్ ఇది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. విహాన్కి అయితే పళ్ళు తోమడం అంటే కొద్దిగా ఛాలెంజింగ్, ఎస్పెషల్లీ ఆ టంగ్ క్లీనింగ్ అయితే కొద్దిగా కష్టమే నాకు. ఫేస్ కడుకో, ఫేస్ మళ్ళీ ఫేస్ కడుకో. ఇదో వాటర్ తీసుకో, చేపెట్ట, ఫేస్ కడుకో. బుజ్జి క్యాప్ పెట్టుకో, వెళ్దాం. ఉల్టా పెట్టుకో, అట్లా కాదు, ఇట్లా పెట్టుకో, అట్లా పెట్టుకో. ఎస్, వెళ్దామా, లెట్స్ గో. నా కూరగాయలు తెచ్చుకుందాం, పద. పట్టుకో, పద. డోర్ తీయదా, పట్టుకొని రావి, సొంత చేయాలి కదా. నానికి బై చెప్పినావా? నానికి బై చెప్పు, వెళ్ళి చెప్పు రాపో. నాని బై చెప్పి రాపో, దగ్గరికి వెళ్ళి చెప్పి రాపో. సరే, వెళ్ళి చెప్పి రాపో. గో, వెళ్ళి చెప్పి రాపో. చెప్పు బై చెప్పు, బై చెప్పు. నానికి చెప్పు, బై చెప్పు. బాయ్, అలా పెట్టు. వెరీ గుడ్. ఇట్లా పెట్టు, ఓకే. అట్లే పట్టుకో, కదలద్దు. విహాన్ గడ హెల్ప్ చేస్తున్నాడు నాకు. గుడ్ జాబ్ విహాన్. ఇచ్చుడు, ఇటు తిప్పు. వెరీ గుడ్, అంతే. పట్టుకోనా, నువ్వు అది నేర్పించు. అది చేసినావంటే హ్యాపీగా బ్లాగ్స్ చేసుకోవచ్చు మనం, ఇబ్బంది లేకుండా నడుపుతా నేను ఇంకా. ఓకేనా? గుడ్ జాబ్ విహాన్. ఇంకా సైడ్ పెట్టుకో, మంచి ఫేస్ కనిపిస్తుంది. పెట్టుకుంటే ఎట్లా, ఇట్లా పెట్టుకో, అట్లా పెట్టుకో. ఈరోజు వెడ్నెస్డే కదా, ఆర్గానిక్ వెజిటేబుల్స్ దొరుకుతాయి అనమాట. సో తెస్తున్నా, వెళ్తున్నా. అయితే ఆల్మోస్ట్ నేను గచ్చిబౌలి, ఐకియా షోరూమ్ వరకు వెళ్తాను అనమాట. ఒక ఆర్గానిక్ ఫామ్ ఉంది, ఆర్గానిక్ వెజిటేబుల్ స్టోర్ ఉంది. అంత దూరం వెళ్ళే కంటే ఇక్కడ ఇంకోటి కొత్తగా పడ్డది కదా, వంశీ ఫార్మ్స్ అని. అదే అబ్బాయి కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాడు, వంశీ. వాళ్ళు కూడా ఆర్గానిక్ వెజిటేబుల్స్ పెట్టినారు కదా. సో అది దగ్గరే, ఆల్మోస్ట్ పెట్రోల్ కలిసి వస్తుందేమో అని చెప్పేసి అనుకుంటున్నా. సో వెళ్ళి చూస్తే ఒకసారి పెట్రోల్ కలిసేసి వస్తుంది కొద్దిగా. హాట్స్పాట్ పెట్టుకుంటే బెటర్ రా, మనం పాటలు పెట్టుకోవాలి, ఈ ఫోన్లో నుంచి పాటలు పెట్టుకోవాలి. మీకు కూడా అలాంటి ఫేవరెట్ ఆల్బమ్ ఏమైనా ఉందా? ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్? ఎప్పుడు చూసినా లూప్లో అదే రిపీట్ చేసే సాంగ్ ఏమైనా ఉందా మీకు? కింద కామెంట్ చేయండి. చూస్తా బుజ్జి, క్యాప్ ఇట్లా పెట్టుకో అన్నా కదా నేను. ఇట్లా పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఎస్,
ఇక్కడే ఆగిపోయినాం అప్పటి నుంచి ఫుల్ ఇరుక్కపోయినాం ట్రాఫిక్లో. మంచి పెట్టుమోతే పళ్ళు అద్దకున్నానా వంకర వస్తాయి, అలద్దు పళ్ళు అద్దద్దు అట్లా. ఓకే ఊకే పళ్ళు అద్దుతా ఉన్నాడు, వంకర వస్తారా అంటే ఇంట్లేడు. సో మీకు కూడా ఫేవరెట్ ఆల్బమ్ ఏంటంటే, ఒక సినిమాలో పాటలు అన్ని పాటలు నచ్చిన ఆల్బమ్స్ ఏమైనా ఉన్నాయా? నాకు అట్లా 2 ఉంటాయి, ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అనిపిస్తాయి. ఒకటేమో ఆరెంజ్ మూవీలో సాంగ్స్, ఇంకోటి ఈ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ 2 మూవీస్ లో సాంగ్స్ నాకు ఎప్పుడు విన్నా బాగా అనిపిస్తాయి, మంచిగా అనిపిస్తాయి. సాయిరామ్ ఇప్పటికి వచ్చినాం మొత్తానికి. అయితే ఇంతకుముందు విహాన్ ఇలా ఉండేవాడు కాదు, చేయొదులతో సరే ఎక్కడికో వెళ్ళిపోయేవాడు, ఉరికేవాడు, పరిగెత్తేవాడు, అటు ఇటు వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు నా వెనకే వస్తున్నాడు. యూజువల్లీ ఆటిజం ఉండే పిల్లలకి చాలామంది ఎలోపింగ్ నేచర్ ఉంటుంది, చెయ్యొద్దులతో పారిపోతారు. వాళ్ళకి నచ్చిన చోట పారిపోతూ ఉంటారు. చాలా పెయిన్ ఉంటుంది చెప్పాలంటే. ఆటిజం పేరెంట్స్కి కొంతమందికి తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. మామూలు మాల్స్కి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడికైనా చేయొద్దులతో పారిపోతూ ఉంటారు. బట్ విహాన్ చాలా చేంజ్ అయ్యాడు ఈ విషయంలో అయితే. అసలుకి నా వెంబడే వస్తున్నాడు, నాతోటే ఉంటున్నాడు, నేను చెప్పిందే చేస్తున్నాడు. ఈ విషయంలో అయితే చాలా రిలీఫ్ అనే చెప్పాలి విహాన్ తోటి. ఇక్కడ పట్టు, ఇక్కడ పట్టు, కూరగాయలు తీసుకో. దా ఇట్రా, వెజిటేబుల్స్ తీసుకో ఫస్ట్. కమ్. నేను ఎప్పుడు కూడా ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఐక్య దగ్గర ఒక స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాను. బట్ ఇది కొద్దిగా ఇంటికి దగ్గర అవుతుందని చెప్పేసి వెళ్ళాను. పెట్రోల్ కూడా కలిసి వస్తుంది అనుకున్నాను. స్టోర్ చూస్తే చాలా నీట్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంది, క్వాలిటీ కూడా ఉన్నాయి. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు ఇక్కడ. చూడు ఏమేమి ఉన్నాయి, చూడు. దాన్ని బెండకాయ ఉంది, బెండకాయలు తీసుకోపో, బెండకాయలు తీసుకోపో. బెండకాయలు ఇదే ఇదే వెయ్యి, కవర్లే వెయ్యి, వెయ్యి కవర్లో వెయ్యి. ఒక్కొక్కటి ఎంతసేపు వేస్తా వెయ్యి. ఎట్లా పట్టుకో, అట్లా పట్టుకొని. వెరీ గుడ్. కన్నా కవర్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టు, బొట్లో పెట్టు, బాస్కెట్ ఇక్కడ దాంట్లో పెట్టు, ఇలా పెట్టు, ఎత్తి ఇక్కడ పెట్టు. ఐ డోంట్ నో వేరే స్టోర్స్లో మరి ఎంత కాస్ట్ ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ బాగానే కాస్ట్ ఉన్నాయి ఇక్కడ కూడా. తోటకూర 160, పాలకూర 160, గోంగూర 160 కేజీ. క్యారెట్స్ అయితే ఫ్రెష్గా ఉన్నాయి కదా. బ్యాక్ సైడ్లో పెట్టబో, అందులో పెట్టు, అందులో పెట్టు, అందులో పెట్టు, అందులో పెట్టు. ఓకే, అక్కడికి పో, అక్కడికి పో విహాన్, బరువు ఉంది, జాగ్రత్త. అక్కడికి పో, ఇట్రా, అది ఆడబెట్టు, పైన పెట్టు, పైన పెట్టు. బరువు ఉంది, ఈ 2 సేమే. పెట్టు, పైన పెట్టు. వెరీ గుడ్. ఇది కూడా హెల్ప్ చేయి డాడీకి. ఇదో నాన్నకి హెల్ప్ చేయి. పెట్టు, పైన పెట్టు, పైన పెట్టు. కమా పెట్టు, పైన పెట్టు. వెరీ గుడ్ విహాన్. కొంచెం కూర్చో ఇక్కడ. సిట్ 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 సిట్. నో, తినేటిది కాదు కన్నా, నువ్వు తినేటిది కాదు, సున్నం పడుతుంది. స్వీట్ వద్దు నీకు. వెళ్ళేటప్పుడు ఇస్తాను, నువ్వు ఇప్పుడు తినకుండా చూపి గోంగూర పని చేస్తాను. ఇది బిల్ కోసం ఆకుకూర 160 రూపాయలు కేజీ ఉంటుంది. ఆకుకూర బుజ్జి ఎంత మా ఇంటికి. మరి కొన్ని ఎక్కువనే ఉన్నాయి ప్రైసెస్ అయితే, అక్కడికంటే పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి చాలా. అటే వెళ్ళాలి, ఇక్కడ కొద్దిగా పెట్రోల్ పర్లేదు, పెట్రోల్ మిగులుతుంది ఇంకొకరికి వెళ్తే. మరి ఎక్కువనే ప్రైసులు. ఆకుకూరలు 160 రూపాయలు కేజీ అండి. ఆకుకూరలు అయితే 160 రూపాయలు కేజీ ఆకుకూర. అలా పట్టుకొని కూర్చుండే ఏదో అనుకున్నాడు, చాక్లెట్ అనుకుంటున్నాడు, కానీ సున్ను ఉండాలి, తిన్నాడు పీకాడు తీసుకున్నాడు. సున్నుండు తింటావా? ఏమంటారు గైస్, విహాన్ ఏమైనా సతాయిస్తున్నాడు నన్ను? చాలా గుడ్ బాయ్లా ఉన్నాడు కదా. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. కన్నదా
నెంబర్ వచ్చేస్తాడు హ్యాపీగా. విహాన్ నాన్నదా ఇట్రా. నెంబర్ వచ్చేస్తాడు హ్యాపీగా. చూడు కింద చూడు, పడతావు అన్నీ రాళ్ళు ఉన్నాయి. స్టాండ్ ఇయర్, అక్కడి నుంచో అక్కడి నుంచో స్టాండ్ ఇయర్, డోర్ తీసి అక్కడి నుంచో స్టాండ్ దేర్, అక్కడే ఉండు. అట్లా వెరీ గుడ్. వెయిట్ దా. అది ఏమనుకుంటున్నావురా నువ్వు? అది ఏమనుకుంటున్నావు అసలు? నువ్వు తినేటిది అనుకుంటున్నావు? అది నువ్వు పళ్ళు కొరకు అని చెప్తున్నా విహాన్. విహాన్ నువ్వు తినేటిది కాదురా, సున్నుండి అవి. నువ్వేదో అనుకుంటున్నావు అది. నువ్వు వెయిట్ చేది లేదు, ఒకసారి తీసి ఓపెన్ చేస్తావు. నువ్వు ఫస్ట్ తీసుకో, నువ్వు తినవు. ఒక్క నిమిషం ఆగరా. అన్నీ ఇది ఫస్ట్, ఇది తింటే నీకు అన్నీ ఇస్తాను. తిను. అరే పడేయకరా, అన్ని ప్లేట్లో పడాలని ఇట్లా. తిను ఫస్ట్. అది తిన్ను, ప్లేట్ అంతా ఎత్తుకోతాడంట. ఫస్ట్ అది తిను, ఇది తిను ఫస్ట్. చి ఉమ్మో, నచ్చింది ఏందిరో కొంప తీసి. యాక్ బాలే ఇషి అవి. ఒరే ఇది నచ్చింది ఎందుకు కొంప తీసి నీకు? ఈ టేస్ట్ నచ్చింది ఏంటి? వద్దు కన్నా, అమ్మో వద్దు అసలు స్టార్ట్ చేయి ప్లీజ్. ఏంట్రా ఫస్ట్ అన్నం తిందా? నీ ప్లేట్లో పెట్టిస్తారా? వదులురా, నీకు ప్లేట్లో పెట్టిస్తారా? బిడ్డ పట్టుకున్నాడు ప్లేట్లో పెట్టిస్తా నాకు. లేవు ఇక్కడ. ఓరే నీ ఏషాలు, నీ ఏషాలు మామూలు కళ్ళు కాదురా నీకు. వాడికి సున్నుండలు పట్టుకొచ్చింది కదా షాప్లో, తినడనుకున్నా. తింటున్నాడు. దన్న ఒక సగం ఇచ్చేసి ఫ్రిడ్జ్ పైన దాపెట్టిన. ఇక మెట్ల దిగుతుంటే కనిపించినాయి. ఇప్పుడు అమ్మ నా కొడుక అందదు. నీకు ఏం చేస్తావు ఇప్పుడు? అందదు. ఆ స్టూల్ తీసుకుని, చిన్న స్టూల్. అయినా అందదు నీకు. ఏం చేస్తావు అప్పుడు? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? అందట్లేదు కదా. ఏం చేస్తావు? అందదు. నాకు కూడా అందదు. ఏం చేస్తావు? దొంగ నా కొడక. ఇదెక్కి అమ్మని అమ్మ. నువ్వు మామూలుడు కాదు రే, నువ్వు మామూలుడు కాదు. ఈరోజు షాప్లో ఒకటి చాక్లెట్ అనుకుని ఇది సున్నుండలు పట్టుకున్నాడు. ఒకటి ఇచ్చేసి దాన్ని ఫ్రిడ్జ్ పైన పెట్టేసిన. వచ్చిండు. ఫస్ట్ ఈ చైర్ వేసుకున్నాడు, అందట్లేదు. తర్వాత ఇంకోటి తెచ్చుకొని ఇది వేసుకున్నాడు. చెప్పు ఏం కావాలి మరి? సగమే ఇస్తా, ఓకేనా? ఎక్కువ తినొద్దు కన్నా. తీసుకో నాన్నకి ఇవ్వు. ఇటు ఇంట్రా, నేను పెట్టిస్తుందా? దిగు. నేను తినేస్తారా నాయన? ఇటు మొత్తం కాదు, ఆ గిన్నె తీసుకో, చిన్న గిన్నె తీసుకో. నీ వెనకాల చూడు, చిన్న గిన్నె తీసుకో. ఫస్ట్ అది తిను ఫస్ట్. నువ్వు అది తినరా ఫస్ట్. ఒకటి తినరా, నువ్వు ఇస్తాను కానీ అది తిను ఫస్ట్. అది తిను. వాడికి ఒకటి ఇచ్చేసి మొత్తం మెక్కేసింది నేనే. మళ్ళీ తింటడం చెప్పేసి ఖాళీ. మళ్ళీ గిన్నె తీసుకెళ్ళి గిన్నె పెడతా. మళ్ళీ అదే చేస్తాను చూడాడు. సరే అయిపోయిందని తెలియదు, అందుకే పెట్టినా. లేకపోతే వెతుకుతూనే ఉంటాడు. అయిపోయినాయి కన్నా. వాడు దానికోసం ఇయ్యడు, వాడికి నచ్చినది ఇయ్యడు. దానికోసం పోతున్నట్టు, ఇంకో దానికోసం పోతున్నాడు, ఇంకో దానికోసం వెతుకుతున్నాడు. ఏంటి కన్నా? ఏం కావాలన్నా? ఏం కావాలి విహాన్? ఏం కావాలన్నా? ఫ్రిడ్జ్ ఏం లేవు బుజ్జి, ఫ్రిడ్జ్ ఖాళీ ఉంది మంది. అగో ఏం లేవు, కూరగాయలు లేవు, పండ్లు లేవు, అన్నీ తేవాలి. రేపో ఎప్పుడు వెళ్తా మళ్ళా, అప్పుడు తెస్తా. కూరగాయలు పండ్లు తెస్తా. ఏం లేవు బుజ్జి. క్లోజ్ చేయ డోర్. ఊరికే ఓపెన్ చేయకు, క్లోజ్ చేయి. రబ్ ఇంత గ్లాసు లేదు ఒకరోజు. ఇక్కడ అన్ని గ్లాసులు మొత్తం మెల్లిగా తాగు, మెల్లిగా అసలు తాగు.
తాగు, అది అయిపోయింది బుజ్జి. నువ్వు ఫస్ట్ వాటర్ తాగు, వాటర్ తాగు. వాటర్ వేస్ట్ అవుతుంది, తాగురా వెళ్ళగా. గుడ్ బై రా నువ్వు. ఒకరోజు ఒక్క గ్లాస్ కూడా లేదు ఇంట్లో అనమాట. చూసి లేకపోతే ఇట్లా చేయి పెట్టి తాగిపించిన, తాగుతాడు. అప్పటి నుంచి గ్లాస్ లేకపోతే తాగురా అంటే చేయి వేసి ఇట్లా తాగుతాడు. గుడ్ బాయ్ విహాన్. ఏడికి వెళ్తున్నాను ఇప్పుడు? ఎక్కడికి లేదు, కొంచెం బాగా వెళ్దాం, కొంచెం పైనకి వెళ్దాం. అందులో బండిలో పెట్రోల్ కూడా లేదు, బండిలో పెట్రోల్ కొట్టించుకొని వెళ్దాం. మాకు అడుగు బయటికి వెళ్ళాలంట. విహాన్ గారు పడుకున్నాడు. పడుకున్నాక ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నా, ఎడిట్ చేస్తున్న వీడియో ఎడిట్ చేసి అయ్యాక పడుకుంటాను అనమాట. నేను ఇంకా అంటే ఈ మధ్య వీడియోస్ ఇంకా రెగ్యులర్ అప్లోడ్ చేయాలి, ఎందుకంటే లేకపోతే కష్టమైపోతుంది. మొత్తం నేనే చూసుకోవాలి కదా, అన్నీ నేనే చూసుకోవాలంటే కష్టమైపోతుంది. సో తప్పదు, ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ పెట్టాలి. వాడు పడుకున్నాకనే నాకు ఎడిటింగ్ అయితే కుదురుతుందనమాట. సో వాడు పడుకున్నాక ఎడిటింగ్ స్టార్ట్ చేసి అయిపోయినాక ఇంకా నేను కూడా పడుకుంటా, రేపు అప్లోడ్ చేస్తుంది. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. నచ్చిందా వీడియో? నీ వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది జస్ట్ అంటే నా ఫార్మాట్ ఆఫ్ నా స్టైల్ ఆఫ్ వ్లాగ్స్ కాదు, ఇది జస్ట్ రా వ్లాగ్స్. అప్పుడప్పుడు ఇట్లాంటి రా వ్లాగ్స్ కూడా వస్తుంటాయి, సినిమాటిక్గా కాకుండా ఇట్లాంటి రా వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను అది దానికైతే ఎక్కువ టైం పడుతుంది. ఒక్కొక్క వీడియో చేయడానికి నాకు 2 days పడుతుంది సినిమాటిక్గా చేయాలంటే. ఇదైతే నాకు యాజ్ ఇట్ ఈస్ ఇట్లా రోజు ఇది ఈజీ అయిపోతుంది. ఇది ఫార్మాట్ ఈజీ ఉంటుంది, ఎడిటింగ్ కూడా ఈజీ ఉంటుంది. దీంట్లో ఎక్కువ స్ట్రెస్ ఏమి ఉండదు. అప్పుడప్పుడు వస్తుంటాయి ఇవి. అండ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే కొంతమందికి ఇంకెక్కువ రీచ్ అవుతుంది, కొద్దిగా ఎక్కువ రెవెన్యూ వస్తుంది, నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. That's all guys, thank you so much for watching. See you in the next video. Bye, take care.